ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. డోనా లారినా 113 ఏళ్ళు, 110 ఏళ్ల వయసులో కూడా ఈతలో అనేక గోల్డ్ మెడల్స్ని ఆవిడ సాధించారు, ఇంకా సాధిస్తూనే ఉన్నారు. వీళ్ళ మేనత్త 110 ఏళ్ళు, వీళ్ళ సిస్టర్స్ 108 ఏళ్ళు. ఇట్లా ఫ్యామిలీలందరూ 100 ఏళ్ళు పైబడి ఆ వయసులో కూడా కుర్రకారులాగా భలే యాక్టివ్గా పనిచేస్తున్నారు, కాంపిటీషన్స్లోకి వెళుతున్నారు. ఏంటి వీళ్ళ రహస్యం? బ్రెజిల్ దేశస్థులైన వీళ్ళకి అలా ఎందుకుంది, ఆ ఏజ్లో కూడా కుర్రవాళ్ళలాగా యాక్టివ్గా ఉండటానికి రీజన్ ఏమిటని సైంటిస్టులు వాళ్ళ మీద స్టడీ చేసి చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. మనం కూడా మరి 100 ఏళ్ళు పైబడి ఆ ఏజ్లో కూడా మనం యంగ్గా యాక్టివ్గా ఉండి అన్నీ చేసుకోగలిగితే ఎంత బాగుంటుందని ఒక్కసారి ఊహించుకోండి, కళల్లోకి వెళ్ళండి. అలాంటిది మనకు సొంతం కావాలంటే ఏం చేయాలి, వీళ్ళు ఎలా వాళ్ళ జీవనశైలిలో మార్పులు చేసుకున్నారు, మనం ఏం చేసుకోవాలనేది మరి బ్రెజిల్ దేశంలో సోవో పాలో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వీళ్ళ అధ్యయనాన్ని మనకి పరిశోధన ద్వారా అందించారు. వాళ్ళ విషయంలో ఏం జరుగుతున్నది అని వీళ్ళని స్టడీ చేసినప్పుడు అతి ముఖ్యమైన విషయం వీళ్ళల్లో దొరికింది. ఏమిటంటే వీళ్ళల్లో సెల్యులర్ క్లీనప్ అనేది మెయిన్గా వీళ్ళకి ముసల్తనంలో కూడా యాక్టివ్గా ఉండేటట్టు, హెల్దీగా ఉండేటట్టు, ఎనర్జెటిక్గా ఉండేటట్టు, యూత్ లాగా యాక్టివ్గా అన్ని కాంపిటీషన్స్లోకి వెళ్ళేటట్టు ఈ మెకానిజం వీళ్ళకి బాగా సహకరిస్తున్నదని కనిపెట్టారు. ఏమిటి సెల్యులర్ క్లీనప్? నేను ఎప్పుడూ న్యాచురోపతి విధానంలో మీ అందరికీ చెప్పే సెల్యులర్ క్లీనప్పే వీళ్ళ రహస్యం అని తేలిందనమాట. ఆటోఫాగీ మెకానిజం, సెల్యులర్ క్లీనప్ అంటే ఏంటో తెలుసు కదా మీ అందరికి, ఈ పాటికి ఫాలోవర్స్ అందరికి గుర్తొచ్చి ఉండాలి. మన బాడీ అంతా తీసుకుంటే కణాల సముదాయము, కంటితో చూడలేని చిన్న రూపము. ఇప్పుడు చూడండి, ఒక కణం కనపడుతున్నది కదా మీకు. కొన్ని కణాలు కలిస్తే ఒక టిష్యూ, ఇదిగోండి టిష్యూ చూడండి. ఇప్పుడు అట్లా కొన్ని టిష్యూలు కలిస్తే ఒక అవయవం, కొన్ని అవయవాలు కలిస్తే ఈ శరీరం. ఇప్పుడు చూడండి 4 స్టెప్పులు మనం చూసాం కదా: సెల్, టిష్యూ, ఆర్గాన్, శరీరం. టోటల్ శరీరాన్ని తీసుకుంటే 125 ట్రిలియన్ కణాల సముదాయం అని ఒక అంచనా. 1 ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు. మన శరీరం మొత్తాన్ని తీసుకుంటే 125 × 1,00,000 కోట్ల కణాల సముదాయం అని శాస్త్రవేత్తల ఒక లెక్క. కంటితో చూడలేని చిన్న కణానికి ఒక అద్భుతమైన ప్రక్రియ ఉందండి. ఆ కంటితో చూడలేని చిన్న కణమే మనం పని చేసుకోవడానికి ఆధారమయ్యే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. ఒక కణాన్ని ఒక జనరేటర్ అంటారు. ఆ ఎనర్జీతోనే మనం పనిచేసుకుంటున్నాం. వర్షపు బిందువు అనేక బిందువులు కలిస్తే నదులుగా తయారవుతున్నాయి. ఒక్కొక్క వర్షపు బిందువు అన్నీ కలిస్తే చూడండి, ఊళ్ళనే రాష్ట్రాలనే ముంచేస్తుంటాయి కదా ఒక్కొక్కసారి. అలాంటి కలయిక ఎలాంటి ప్రళయాన్ని సృష్టిస్తుందో, కణాల కలయిక అవయవాలు. కంటితో చూడలేని చిన్న కణం మనం జీవక్రియ మెటబాలిజం జరుపుతూ ఉంటుంది. ఆ కణములో ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ మెకానిజం ఉంది. ప్రతి కణానికి తనంతట తాను లోపల వచ్చే వేస్ట్ అంతటినీ క్లీన్ చేసుకోగలుగుతుంది. కొంత వేస్ట్ని తినేయగలుగుతుంది, భస్మం చేసేసుకోగలుగుతుంది. చెడిపోయిన భాగాల్ని తొలగించేసి దాన్ని డిస్మాంటిల్ చేసి దాని నుంచి కొత్త ఆర్గాన్స్ని మళ్ళీ కణం లోపల తయారు చేయగలుగుతుంది. వైరస్ బ్యాక్టీరియాలు దాడి చేస్తే మొత్తాన్ని ఆ రిపేర్లన్నింటినీ ఆటోమేటిక్గా చేసుకోగలుగుతుంది వైరస్ దాడి నుంచి. అలాగే కణం లోపల ద్రావకం ఉంటుంది, సైటోప్లాజం. మన ఇంజిన్ ఆయిల్ మార్చినట్టు ఇంజిన్ ఆయిల్ లాగా ద్రావకాన్ని మొత్తం కణమే చేంజ్ చేసుకోగలుగుతుంది. ఇలాంటి ఆటో రిపేరింగ్, ఆటో క్లీనింగ్ మెకానిజంని ఆటోఫాగీ అంటారు. ఈ ఆటోఫాగీ మెకానిజం సెల్యులర్ క్లీనప్ అన్నమాట. ఎవరిలో అయితే సెల్యులర్ క్లీనప్ ఎక్కువగా సాగుతుందో వాళ్ళ ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ముసల్తనంలో కూడా వాళ్ళు యాక్టివ్గా ఉంటారని సైంటిస్టులు నిరూపించిన సత్యం. ఇది సైంటిస్టులకు ఇప్పుడు తెలుస్తున్నది. మన దేశంలో ఋషులు 2-3 వేల సంవత్సరాల నాడి ఋషుల మీద వాళ్ళ ప్రయోగాలు చేసుకుని వాళ్ళు అందించినదే ఏకభుక్త రహస్యము.
ఋషులు ఎక్కువ కాలం జీవించాలి, సెల్యులర్ క్లీనప్ ఎక్కువగా ఉంటే మన ఆయుష్ ఎక్కువగా ఉంటుందని తెలుసుకుని 150 ఏళ్ళు వాళ్ళ బ్రతకటానికి ఒక్కసారి ఆహారం తిన్నారు. ఒకసారి ఆహారం తిన్నప్పుడు 6 గంటలు అరిగిపోతుంది, 18 గంటలు ఖాళీ ఉంటుంది శరీరం. పొట్టాప్రేగులు అన్నీ రెస్ట్లో ఉంటాయి. పొట్టాప్రేగులు రెస్ట్లోకి వెళ్ళిన వెంటనే సెల్యులర్ క్లీనప్ బటన్ ఆన్ అవుతుంది. అదే ఆటోఫాగి బటన్ ఆన్ అంటారు దాన్ని. ఈ సెల్యులర్ క్లీనప్ ఋషులకి 18 గంటలు జరిగింది, అందుకని 150 ఏళ్ళు బ్రతికారు. కనీసం మనకు అంతొద్దు, 100 ఏళ్ళన్నా సుఖంగా బ్రతకాలనుకుంటే, లేతే ఈ భామగారిలాగా 113 ఏళ్ళు 120 ఏళ్ళన్నా సుఖంగా హెల్దీగా యాక్టివ్గా బ్రతకాలంటే సెల్యులర్ క్లీనప్ ప్రతిరోజు మీకు 12 గంటల పాటు ఉండాలి. వాళ్ళల్లో సెల్యులర్ క్లీనప్ 12-13 గంటలు ఉంటున్నదని తేలింది. అంటే పొట్టాప్రేగులు ఆహారం లేకుండా 12-13 గంటలు ఖాళీ ఉంటే, అంటే ఆహారం అరిగిపోయి పొట్టాప్రేగులు పడుకోవాలి. పొట్టాప్రేగులు రెస్ట్ మొదలైన దగ్గర నుంచి 12 గంటలు ఏకబిగువున కనుక ఉంటే ఈ సెల్యులర్ క్లీనప్ బాగా యాక్టివ్గా జరిగి ఏ రోజు హోంవర్క్ ఆ రోజు ఫినిష్ అయిపోయి వాళ్ళల్లో ముసల్తనం త్వరగా రాకుండా ఉంటున్నది. ఈ రోజుల్లో యూత్ని తీసుకుంటే 11-12 మిడ్ నైట్ 4 AM బిర్యానీ అని ఇట్లా తింటున్నారు కదా. అందుకని యూత్ అంటే వయసులో ఉన్న ముసలవారు అంటున్నారు శాస్త్రవేత్తలు ఈ మధ్య. మరి బామ్మగారు లాంటి వారిని ముసల్తనంలో ఉన్న యూత్ అని అంటున్నారంటే దాన్ని సాధించటానికి వాళ్ళకున్న మంచి అలవాటుల్లో అతి గొప్ప మంచి అలవాటు సెల్యులర్ క్లీనప్ మెకానిజం, ఆటోఫాగి మెకానిజం అని రుజువు చేశారు బ్రెజిల్ దేశస్థులు. కాబట్టి మనం కూడా సాయంకాలం 6 గంటలకల్లా డిన్నర్ తినేసి, నేను ఎన్నో సంవత్సరాలు చెప్తుంటే నన్ను పిచ్చోళ్ళలాగా తిట్టకుండా ఎంతోమంది తిడుతుంటారు పాపం ఇలాంటి విషయాలు చెప్తున్నందుకు. తిట్టినా నేనేం అనుకోను, కానీ మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, మీరు యవ్వనంగా ఉండాలి, మీ ఆయుష్ పెరగాలి, ఇమ్యూనిటీ 4 రెట్లు పెరగాలంటే గూట్లో దీపం నోట్లో ముద్ద మరవకండి. సాయంకాలం 5-6 గంటలకల్లా డిన్నర్ తినేసేసేయండి. ఆ డిన్నర్లో కూడా ఉడికినవి తినకుండా సెల్లకు కావాల్సిన మంచి బలాన్ని, పోషకాలని, యాంటీ ఆక్సిడెంట్స్ అందించే నట్స్ నానపెట్టుకు తినండి. ఎప్పుడన్నా కుదరకపోతే డ్రైగా తినండి, లేకపోతే వేపించినవి తినండి. డ్రై ఫ్రూట్స్ కొని తినండి. సీజనల్గా దొరికే జామకాయ, రేక్కాయ, కాస్త అరటిపండు ఇలాంటి ఫ్రూట్స్ ఏమైనా తినండి. డిన్నర్లో ఉడికినవి తినకుండా డిన్నర్ని ఆరోగ్యానికి త్యాగం చేసి ఎర్లీగా తినేసేయండి. 8-9 కల్లా పొట్టాప్రేగులు పడుకునేటట్టు ప్లాన్ చేయండి. రాత్రి పడుకున్న దగ్గర నుంచి రేపు ఉదయం మళ్ళీ 8-9 వరకు 10 వరకు ఏమీ తినకుండా పొట్ట మార్చండి. సెల్యులర్ క్లీనప్ బటన్ మీలో ఆన్ అయి మీకు ఈ ఫలితాలన్నీ బ్రహ్మాండంగా ఒక వరం, ఒక మహారుషి ఒక వరం ఇస్తే అది ఎలా నెరవేరుతుందంటారో మీకు వరాన్ని ఇచ్చుకునే టెక్నిక్ ఈ సెల్యులర్ క్లీనప్ టెక్నిక్. కాబట్టి ఇట్లా మీరు ఆచరించి మీ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడంతో పాటు నేను కోరుకునేది ఏంటంటే మీతో పాటు మీ పిల్లలకి, మీ కుటుంబ సభ్యులకు కూడా కాస్త మంచి విషయాలు చెప్పి ఆరోగ్యాన్ని ప్రసాదించే అలవాటును వాళ్ళలో మార్పు తీసుకురండి అని విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి విషయాలు 10 మందికి షేర్ చేయండి. ఎంతోమంది జీవితాలు బాగు చేయడానికి మన వంతు ఏముందండి, ఒక్క నొక్కితే వెళ్ళిపోతుంది కదా. ఇట్లాంటి మంచి రహస్యాలు తెలియక పాపం ఎంతోమంది బాధపడుతున్నారు. మనం ఆరోగ్యంగా అవుదాం, సమాజంలో మన తోటి వారు కూడా ఆరోగ్యంగా ఉండటానికి మనందరం చేతులు కలుపుదామని విజ్ఞప్తి చేస్తూ, అందరికీ ఇలాంటి విషయాలు షేర్ చేయండి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.